अस्मद्गुरुभ्यो नमः। न जानामि शब्दं न जानामि चार्थं न जानामि पद्यं न जानामि गद्यं श्रीरंगदेशिको हृदि द्योतते मे मुखात् निस्सरते गिरश्चापि చిత్రం. భగవద్బంధులారా, ఆ మహానుభావుడు మరంగంటి శ్రీరంగాచార్య స్వామి కులగోత్రముల తడువక పలువురుకున్ విద్య గరపి పండిత కౌలం చలిపిన మతి వాచస్పతిన్ కలనేని రంగార్యున్ మరువగా తరమగున. ఆయనకి దాసోహం సమర్పించుకుంటూ ఉపచారములకు సంబంధించిన విశేషాలకి ఆముఖాన్ని సంకల్ప భాగంలో ముందు మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఇది ఈ కార్యక్రమాలు చేయడంలో అలాంటి వాటిలో నిష్ణాతులైన ఆగమ విద్వాంసులు చేస్తే ఆ పద్ధతి వేరేలా ఉంటుంది. దాసుడు చిన్న ప్రయత్నం, అందుకని ఒక ఆర్డర్లో చేద్దామని ప్రయత్నించినా కూడా రకరకాల సన్నివేశాలు వస్తూ ఇది ఇక్కడ అదెక్కడ అంటూ పెట్టుకోవడంలో కొంచెం తడబాటు వస్తూనే ఉంది. కానీ సాధ్యమైనంతవరకు ఒక వరుస లోపల సంకల్పము, దేశము, కాలము, గోత్రము ఇలా పెట్టుకుంటూ వెళ్ళి ఆ ఉపచారాలు 16 ఏమిటి, ఎవరెవరు చేశారు, పురాణ గాథల్లో ఉన్నవి ఎత్తుకోవటలేదు. అవి ఆ గాథల్లో ఉంటాయి కనుక పురాణ గాథల్లో లేనివి మాత్రం తీసుకుని దాని అంతరార్థం ఏమిటి మాట్లాడుకుంటున్నాం. అంచేత శ్రోతలు ప్రేక్షకులు కూడా సహృదయతోటి గమనించి ఆస్వాదించి ఏమన్నా దోషాలు ఉన్నట్టయితే దయచేసి తెలియజేయండి. స్వాదువుగా అనిపించినట్టయితే మీ వాళ్ళకి అందించండి. నా పేరు టీకేవి రాఘవన్. అది ఫోన్ నెంబర్ ఏమిటంటే 9398584563. తెలుగులో చెప్పచ్చు కానీ ఏమిటో ఫోన్ నెంబర్ లాంటివి కూడా ఇంగ్లీష్లో చెప్పడమే అలవాటు అయిపోయింది. పెద్ద పెద్ద స్వామీజీలే ఇంగ్లీష్లో చెప్తుంటారు కదా, ఇది ఒక్కటి అప్పుడప్పుడు కాస్త ఇంగ్లీష్లో ఇలా చెప్తుంటామంతే. సంగతిని జ్ఞాపకం చేస్తూ నేను విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడిని సాంకేతిక కళాశాలలోను. అదొక్కటే మాకున్న క్వాలిఫికేషను. ఉత్తమమైన గురువుల దగ్గర చదువుకున్నాం. 4 వేదాల సారాన్ని 18 పురాణాల్లో కనీసం 13 పురాణాలు పూర్తిగా, శ్రీమద్ రామాయణ, భారత, భాగవతాలు వ్యాఖ్యానంతో సహా పెద్దల దగ్గర చదువుకోవడం జరిగింది. ఇది మాకున్నటువంటి మామూలు సాధారణమైన ప్రత్యేకత. సరే, విషయంలోకి వద్దాము. ఈ సంకల్పం చెప్పేటప్పుడు కూడా క్షేమం కలగాలని చెప్పడానికి వేదంలో రకరకాల మంత్రాలు ఉన్నాయి. కొన్ని సులభమైన మంత్రాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. స్వస్తిన ఇంద్ర వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తినత్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతి దదాతు. ఇవన్నీ శాంతి పాఠాలుగా ఇలాగ మనం చెప్పుకుంటాం. ఇవి కూడా సంకల్పంలో భాగాలే. స్వస్తిన ఇంద్ర వృద్ధశ్రవా. వృద్ధశ్రవా పెద్ద పెద్ద వాళ్ళందరి చేత, వృద్ధులైన వాళ్ళందరి చేత కూడా పదే 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 వినిపించదగినవాడు, అతని కీర్తి అంత గొప్పగా ప్రసరించినవాడు. అలాంటివాడు వృద్ధశ్రవా. వాళ్ళందరి నోట పలికే మహానుభావుడైన ఆయన స్వస్తి నః, నాకు క్షేమం కలిగించాలి మా అందరికీ. ఇంద్రుడు అనగానే గానా భజానా అనుకుంటాం మనం. అది పురాణ గాథలకి సంబంధించి తప్ప ఋగ్వేద, యజుర్వేద, సామవేదాదుల లోపల ఆ ఇంద్ర వైభవము చాలా గొప్పగా ఇచ్చారు. నిజంగా అలాంటివాడు మామూలు పరిపాలకుడు అయ్యుండి, ప్రజల్ని పీడించుకునేవాడు అయ్యుండి, అశ్వమేధాలు నాశనం చేసేవాడు అయ్యుండి అలాంటివంటి పదవులు అట్టే పెడతారా ఎక్కడైనాను? ఒక్క క్షణం ఆలోచించండి. అందుకనే ఇంద్రవైభవం తెలవాలంటే మీకు వేదం తెలుసుండాలి, వేదంలో చూడాలి. మరి ఇంద్రుడికి ఆ కథలు ఎందుకు వచ్చాయి? అది ఆ ఘట్టాల్లో చూసుకోండి, ముందు వెనకలు చెప్తారు. అది పెద్ద గొడవ. స్వస్తిన ఇంద్ర వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా. పూష సూర్య భగవానుడు, పోషకుడు. విశ్వవేదా సకల విశ్వములని
సకల సకల ప్రపంచాన్ని అంతటినీ కూడా సృష్టిలో ఉండే ఖండాలు, ఖండాంతరములు, బ్రహ్మాండ భాండములు ఇవన్నీ కూడా తెలుసున్నవాడు, దర్శించేవాడు. ప్రతి చోట ఎక్కడొక్కడ కాంతి పడుతూనే ఉంటుంది. అందుకని విశ్వవేద స్వస్తిన తాక్ష్య అరిష్టనేమి. గరుత్మంతుడు, తాక్ష్యుడు ఏమిటైనా వేదాత్మా వేగేశ్వర తాక్ష్య శృతీనాం గాయత్రం చక్షు బృహత్రథంతరౌ పక్షు. అద్భుతంగా చెప్పారు గరుత్మంతుడిని గురించి. ఆయన వేదాత్మ వేగేశ్వర, వేదమే ఆ రూపంలో ఉంది, దాని మీదే అధివసించి ఉంటాడు పరమాత్మ. అంటే వేదముల ద్వారానే ప్రతిపాద్యుడు పరమాత్మని చెప్పడానికి. అది విశేషం. ఆయన్ని పట్టుకుని నువ్వు నాకు వాహనంగా ఉండరా నాయనా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఎంత ప్రేమగా అడిగాడో చూడండి. అదనమాట. అలాంటివాడు ఆయన మాకు రక్షణ కలిగించాలి. స్వస్తిన బృహస్పతి దదాతు. బృహస్పతి అంటే దేవగురువు మాత్రమే కాదు, బృహత్వైవాక్ తస్యాహ పతి. మనం ప్రయోగిస్తున్న ఏ మంత్రము, ఏ పదం ఉందో ఆ పదములన్నిటికీ కూడా ఆయన అధిపతి. అంతేకాదు ఇంద్ర రక్షణ కలిగించేవాడు, సంపదించేవాడు. ఈయనకు కూడా ఆ గుర్తింపు కలిగించింది ఇంద్రాణి. ఆ ఇంద్రానికి కూడా రక్షకుడైన వాడు బృహస్పతి మాత్రమే. ఒక్కసారి కథల్లో చూడండి, రాక్షసులంతా ఇంద్రుడిని వెనకాలబడి నానాయాతన పెట్టారు. ఒక్కడైనా ఇంద్రాణి జోలికి వెళ్ళాడండి. ఒక్క నహుషుడు వెళ్ళాలని చూశాడు. వెడితే బృహస్పతి అధీనంలో ఉంది ఆవిడ. తర్వాత గొడవ ఏమైందో మీరు వినుంటారు. పొరపాటు ఇంద్రాణి జోలికి వెళ్ళలేదు. అది అందుకని ఇంద్రాణి ఏతు ప్రథమ ఇంద్రాణి వైసేనాయాం దేవత. అది ఆఖరికి పెళ్లి లోపల ముడేసేటప్పుడు ఏం ముడి? బ్రహ్మముడి. అమ్మాయి చెంగు అక్కడే ఉంటుంది, అబ్బాయి చెంగునే పట్టుకొచ్చి ముడేస్తారు. ఇంద్రానికి ఇది అక్కడ మంత్రాలు కూడా ఇంద్రాణి మంత్రాలే చదువుతారు. చదవాల్సింది పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూడా చదవడం, ఆయన వాడు చదువుతుంటాడు. అది సరే ఉంచండి అలాగే. అలాంటి స్వస్తిన బృహస్పతి దదాతు. అలాగే ఋగ్వేదంలోని ఇంకో మంత్రం కూడా ఉంది. ఏమిటది? బృహస్పతి నహ పరిపాతు పశ్చాత్. ఒక పక్కన ఆయన, ఉత ఉత్తర అస్మాత్ అఘాయో. రెండో పక్కని పాపములు తొలగించడానికి ఉన్నాడే యముడు వరుడు, వాళ్ళుండాలి. ఇంద్ర పురస్తాత్ ఉత మధ్యత నహ. ఆ మహానుభావుడు ఇటుపక్క అటుపక్క ఇంద్రుడు కూడా ఉండాలి. మధ్యత మధ్య భాగంలో కూడా. సఖా సఖిభ్య వరివ కృణోతు. అతడు స్నేహితుడి వలె ఉండేవాడు, సంపదల్ని ఇచ్చేవాడు. అంటే బృహస్పతి ఇంద్రుడు కూడా వాళ్ళ పరివారాలతోటి మన ముందు వెనక మధ్యని అటుపక్కని. అదే మనకి పురాణాల్లో గాథలున్నాయి. భగవంతుడు రక్షిస్తాడు అన్ని పక్కలా కూడాను. యజుర్వేదం చెప్తుంది బృహస్పతి గొప్పతనాన్ని. వాజస్పతిం విశ్వకర్మాణం ఊతయే మనోయుజం వాజే అద్యాహుయేమ సనో నేదిష్ట హవనాని జోషతే విశ్వశంభూ అవసే సాధుకర్మ. ఇలాంటి వేదమంత్రాల వైభవం అంతా కూడా వేద పండితులు చెప్తే ఆ దారి వేరేలా ఉండేది. ఇక్కడ శ్రోతగా ఉన్నటువంటి ఈ చిన్న పిల్లవాడు చెప్తున్నాడు. కానీ కొంతైనా చూడండి. ఎంచేతంటే బజారు వెళ్ళి అక్కడ సామాన్లన్నీ చూస్తాడు, షాపులన్నీ చూస్తాడు. పిల్లాడు అన్నీ చూశానంటాడు. వాడు వర్ణించగలడా? నేను వాడి ఎత్తు వచ్చింది చెప్తాడు. వర్ణించగలిగింది ఎవళ్ళు? పెద్దవాళ్ళు. కానీ బజారు వెళ్ళరా కానీ పెద్దవాళ్ళని ఎవళ్ళు అడగరు. చిన్నపిల్లాడిని వెళ్ళావు కదా సంతకి, ఏం చూశారు అబ్బాయి, ఆనందపడతారు. మీరు అలాంటి వాళ్ళేని నా నమ్మకం. అందుకని వాచస్పతిం విశ్వకర్మాణం ఊతయే మనోయుజం వాజే అద్యాహువేమ. వాజే భోగ్యమైన పదార్థముల కోసము, యజ్ఞం కోసము, వ్రతం కోసం వాచస్పతిని ఆహ్వానిస్తున్నాను. వాచస్పతి అంటే వాక్కులకు అధిపతి, ప్రజాపతి లేదా బృహస్పతి లేదా భగవంతుడు. విశ్వకర్మాణం, విశ్వమునే తన కర్మగా కలిగినవాడు. అంటే విశ్వకర్మ అనగానే ఏదో వృత్తి అనుకునేరు కాదండి. ప్రపంచమే తన కర్మగా కలిగినవాడు.
ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా అందంగా తయారు చేశాడు. విశ్వకర్మాణం ఊతయే. ఊతి అంటే రక్షణ. ఆయన ఎలాంటి వాడు? మనోజిజం. వస్తువులు తయారు చేశాడు. ఈ మనస్సుతోటి వాటిని కలుపుతాడు, ఈ కర్మల్ని కలుపుతాడు, బుద్ధిని కలుపుతాడు, చైతన్యాన్ని కలుపుతాడు. మనోయుజం అద్యాహువేమ. ఇప్పుడు మేము ఆహ్వానిస్తున్నామండి శ్రద్ధగాను. సను నేదిష్ట హవనాన్ని జోషతే. మేమిచ్చే హవిస్సులున్నాయి, కానుకలున్నాయి, ప్రార్థనలున్నాయి. ఆయన స్వీకరించుగాక, ఆనందముతో ధరించుగాక. విశ్వశంభూ. సకల ప్రపంచానికి శంభూ. క్షేమమునకు ఆలవాడు. అందరికీ చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అందరికీ ఆనందాన్ని కలిగించే మహానుభావుడైన విశ్వశంభూ అవసే సాధుకర్మ. అది గుర్తుపెట్టుకో. నువ్వు చేసే పనులు సాధువుగా ఉన్నప్పుడు వాటిని తప్పనిసరిగా రక్షించేస్తాడు. నువ్వు చేస్తున్నాడో దోషాలుంటే ముందా దోషాలని తొలగిస్తాడు. అప్పుడు సాధువుగా మారుస్తాడు. పిల్లాడు సాయంకాలం ఇంటికి వచ్చాడు. వెనకటూరు సంగతి వాడికి అంత ముందు తెలిసింది. ఆ పొలం నుంచి వేరుశనక్కాయలు వచ్చాయని చెప్పి ఎండబెట్టారు. వేరుశనక్కాయలు కొట్టారు. వేరుశనగపప్పు ఉంది. అమ్మ నాకు వేరుశనగపప్పు పెట్టవా అంటాడు. వాడు ఏమనుకుంటాడు? ఏదో అరగుప్పుడంతా ఇస్తున్నా అనుకున్నాడు. కానీ వేరుశనక్కాయలు వేయించింది ఆవిడ పాపం. వచ్చాడు. వేయించావా ఆనందపడి తింటుంటాడు. ఉండరా, అదేమిటి పెట్టింది ఇక తిన్నవాడా అనుకుంటాడు వీడు. బెల్లం ముక్క కూడా చేతిలో పెడుతుంది. వీడు అమాయకుడు అనుకుంటాడు. పిచ్చి తల్లి, ఏమిటంటే నేను ఒకటే అడిగాను, ఆవిడ రెండిస్తోంది. కాదు, వేరుశనగలు తింటే వచ్చే అవలక్షణం లోపల ఉంటుంది శరీరంలో, ఏదో ఒక రుగ్మత. ఆ రుగ్మత పోగొట్టడానికి బెల్లం ముక్క అవసరం. అందుకనే పప్పు బెల్లాలు అంటారు దాన్ని. దానికోసం ఇది అధర్వణ వేదంలో ఉంది. దాన్నే మనవాడు తర్వాత స్వీట్ షాపులో వేరుశనగ పప్పు వచ్చని చెప్పి దానికి ఏదో కొత్తగా ఇంగ్లీష్ వేరు కూడా పెడతారు పాపం జాగ్రత్తగా. అలాగా భగవంతుడు కూడా మనతోటే ఉంటాడు ఎప్పుడూ కూడా. విశ్వజంబూ అవసే సాధుకర్మ. ఆయన అలాంటి వాడు. సాధుకర్మ, ప్రతి కర్మని కూడా చక్కగా. అందుకని అద్యాహుయేమ సనో నేదిష్ట హవనాని జోషతే. మా ప్రార్థనని స్వీకరిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. విశ్వశంభూ అవసే సాధుకర్మ. ఎక్కడా కూడా దోషం లేనివాడు పరమాత్మ. అలాగే ఇలా చేయడంలో దీక్ష అంటే చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్తాను. యజుర్వేదం చెప్తుంది, యత్ జ్యతి క్లేశకర్మాదీన్ ఈక్షతి అఖిలం పదం క్షపయిత్వా మలం సర్వం దదాతి చ పరం పదం దీక్షా ఇది తేన తత్వజ్ఞై వేదపారగై వర్ణ్యతే. దీక్ష లోపల రెండు రకాలు, స్థూల దీక్ష, సూక్ష్మ దీక్ష. దీక్ష అంటే ప్రస్తుతం మేము అంటాం ఓవరాల్గా సూపర్ఫిషియల్ కాదు, జాగ్రత్తగా చేయడం. ఈ రెండూ కూడాను. దీనికి మళ్ళీ బోల్డ్ చెప్పాలి. వాహనాలు నడపడం కానీ, పాఠం చదవడం కానీ, ఆపరేషన్ చేయడం కానీ, ఇవన్నీ. ఆపరేషన్ చేస్తూ కత్తెరలు మర్చిపోతుండేవారు. ఇదే వీడి దీక్ష, వాడు గొప్పవాడే పాపం, కత్తెర దాంట్లో పెట్టాడు అర్జెంటుగా. ఇలా కాదు, ఇది అలా కాదు. చేసేది ప్రతిదీ కూడా జాగ్రత్త, స్థూల సూక్ష్మ. ఏమిటి దీక్ష అంటే యత్ జ్యతి క్లేశకర్మాదీన్. నువ్వు చేస్తున్న పని లోపల క్లేశములు ఉండడానికి వీల్లేదు. ఆ క్లేశములు తొలగించాలి. సాధారణంగా చాలామందిని చూస్తుంటే ఆ పారాయణలని కొత్తగా పారాయణ మొదలెడతారు. 3 రోజులు బాగా చచ్చిపోతున్నామండి. ఆ శ్లోకాలు అన్నీ 100 ఎలా చదవడం అండి, గోరు కొట్టేస్తుందండి, కూర్చొని. మరి ఏమైంది నీకు? ప్రారంభించావు కదా. అంటే ఏమిటి? దాంట్లో క్లేశం ఉంటుంది కర్మ, లేదు చాంచల్యం. ఏమని అటు ఇటు మనసు పోతుందండి నాకు. ఇలాంటి వాళ్ళు 100 మందిని చూస్తున్నాను రోజు. ముందు అడిగేస్తారు, పాపం చెప్తుంటారు గురువులు, అక్కడి నుంచి చేయలేకపోతున్నాండి, ఇంకేమన్నా తేలిక మార్గం ఉందా అంటాం. ఏం చెప్తా వీళ్ళని? ఇదంటున్నాడు, యత్ జ్యతి క్లేశకర్మాదీన్ ఈక్షతి అఖిలం పదం. నువ్వు ఏది కావాలనుకున్నావో దాన్ని సక్రమంగా చూడగలిగి ఉండాలి. నాకు ఈ ప్రయోజనం కావాలి, ఇది ఫలానా
ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయకూడదు. ఇది క్షపయిత్వా మలం సర్వం. దాంట్లో నీకుండే దోషాలు ఉంటాయి. చెయ్యవలసింది చేయవలసినట్టుగా, చెయ్యకూడదు మానేయమని చెప్పి నిర్లక్ష్యము, ఇలాంటి దోషాలు ఉంటాయి. ఈ మలం క్షపయిత్వా సర్వం దదాతి చ పరంపదం. ఉత్తమమైన పదం, పరమపదం వైకుంఠం అని అనుకోక్కర్లేదు, అది ఉంచండి, అది ఉంటుంది. దదాతి చ పరంపదం, నీకు కావలసిన ఉత్తమమైన ఫలితము పదము ఇస్తుందో దాన్ని దీక్ష ఇది తేన తత్వజ్ఞై వేదపారగై వర్ణ్యతే. తత్వము తెలుసున్నవాళ్ళు, విషయం తెలుసున్నవాళ్ళు చెప్తారు. విశ్వామిత్రుడు వచ్చి నా దీక్ష భంగం అవుతోందండి అన్నాడు. అంటే ఏమైంది అక్కడ? ఏదో ఇబ్బంది అవుతోంది. మరి దీక్ష భంగం అయితే చోటు మార్చొచ్చు కదా నువ్వు. కాదు, విశ్వామిత్రుడు ఆ సిద్ధాశ్రమం ఎందుకు వదిలిపెట్టలేదో ఒక్కసారి మళ్ళీ రామాయణంలో ఘట్టం చూసుకోండి. ఆ సిద్ధాశ్రమం గొప్పతనము, చుట్టుపక్కల ఎవరెవరు తపస్సులు చేశారు, ఎవరెవరు యాగాలు చేశారు, పుణ్యక్షేత్రం అది, అందుకని మార్చలేదని. ఇది ఎప్పుడు ఉపన్యాసాల్లో ఎవడు గోపికలు ఉండవు. అలాగే వేదంలో చిన్న కథ ఒకటి ఉంది. అంతే, ఓసారి ఋషులంతా యాగం చేద్దాం ఉంటారు. ఎక్కడ చేస్తుంటే అక్కడే వచ్చేస్తున్నారు రాక్షసులు. చూశారు, చోట్లు మార్చు పెడుతున్నారట. ఓ తోటకి వెళ్ళారట, అడవి యజ్ఞం చేస్తున్నారు. రాక్షసులు వచ్చారు, కొంత దూరంలో నిలబడ్డారు తప్ప అసలు యజ్ఞభూమిలోకి రాలేకపోతున్నారు. అర్థం కాలేదు వీడికి. యజ్ఞం అంతా అయిపోయింది, దాన్ని పూర్తవుతుంది కదా యజ్ఞము, దాన్ని అంటారు శుభ్రంగా. అప్పుడు భోజనాల టైం అయిపోయింది, పూర్ణాహుతి అయిపోయింది, అందులో భోజనాల టైం. అప్పుడు లోపలికి వచ్చారు వీళ్ళంతా. యజ్ఞం పూర్తయిపోయింది. ఋషులకి డౌట్ వచ్చి ఏమైందని చెప్పి దుర్వాసుడు చెప్పాడు, చుట్టుపక్కల వృక్షములన్నీ బిల్వ వృక్షములు ఉన్నాయి. బిల్వ వృక్షములంటే సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపము. లక్ష్మీ స్వరూపం బిల్వ వృక్షముల్లో ఉండి దుర్మార్గులైన రాక్షసుల్ని యజ్ఞభూమి దాకా రాకుండా కాపలా కాసింది ఆవిడ. యజ్ఞం పూర్తయిందో ఆకలి ఉంటుంది కదా, వాళ్ళు పంపించింది. ఎలాగా? ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాడేమో పరీక్ష పెడతాడు, రెండోవాడు కొంచెం చిన్నవాడు అల్లరి చేస్తుంటాడు. తల్లి ఏం చేస్తుంది? అల్లరి చేసేవాడిని తన దగ్గర ఎట్టే పెట్టుకుని, ఇది వెనకటి రోజుల్లో రండి, ఇప్పుడు సంగతి కాదు ఇది, చదువుకునేవాడిని చదువుకోనిస్తుంది. వాడు చదువు అయిపోయిన తర్వాత వీళ్ళు అన్నయ్యతో ఆడుకునైనా అంటుంది ఆవిడ. అల్లా చేసింది ఆవిడ. బిల్వ నిలయ, అది దీక్ష అంటేను. అందుకని అలాంటి దీక్ష కోసం ఇది చేస్తున్నాం. అందుకని వేదపారగై వర్ణ్యతే. అలాగే శమీతరువు కూడా దీక్షకి సంకేతమే. ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయి, అలా ఉంచండి. అంచేత ఇక్కడ ఒక మాట, దీక్షలో ఉన్నవాడు కొన్ని అపవిత్రమైన చూడకూడదు. అందుకనే సంకల్పం, యద్వై దీక్షిత అమేధ్యం పశ్యతి. తినకూడని చూచినా, చూడకూడని చూచినా, అపవిత్రమైనది చూచినా ఏం జరుగుతుంది? అస్మాత్ దీక్షాక్రామతి. అందుకనే రాక్షసులు వచ్చి నాశనం చేస్తుంటే ఆ రక్తము మాంసం అన్నీ పడి ఉంటాయి ఇక్కడ. అదా అపవిత్రమైనవి చూడడానికి వీలు లేదు, పోయింది అక్కడ. అందుకని దీక్షాక్రామతి నీలమస్య, అపవాదు వస్తుంది. ఇలాంటి చోట చేశాడండి వీడు అంటారు. నీలమస్య హరోవ్యేతి, ఇతను యజ్ఞం పూర్తి చేయొచ్చుగాక, కానీ కాంతి పోతుంది. మహాభారతంలో ఇలాంటి యజ్ఞాలు ఉన్నాయి, కొన్ని చెప్పారు వాళ్ళు. చూడండి, యజ్ఞం చేసినట్టే అవుతుంది, ఫలితం మాత్రం దక్కదు. హరోవ్యేతి అబద్ధం మనః, మనస్సు ఎంత స్థిరంగా పెట్టుకుంటారో అది దెబ్బతింటుంది. దరిద్రం చక్షు, చూపు దెబ్బతింటుంది. అందుకనే వాల్మీకి రామాయణం రచించాలి అని దీక్ష పెట్టుకుని స్నానానికని పెడుతుంటే అక్కడ జరిగిందేమిటి? యద్వై దీక్షిత అమేధ్యం పశ్యతి. పక్షిని కొట్టడము, పక్షి గిలగిల్లాడుతూ చావడం చూశాడు, దీక్ష పోయింది. అందుకనే బాధ కలిగింది, అది తట్టుకోలేకే శాపం పెట్టాడు అక్కడ. ఇది విశేషం. దీనికోసం కూడా మనం సంకల్పం చెప్పుకుంటాం. అది సంగతి. మళ్ళీ ఇతర విశేషాల్లోకి మళ్ళీ వద్దాం. అంతవరకు స్వస్తి.